కమలాపూర్ ఉప్పల్ మధ్య రైల్వే గేటు వద్ద రైల్వే గేటు పడడంతో ఆగిన మంత్రి పొన్నం ప్రభాకర్. కమలాపూర్ వద్ద ఉప్పల్ రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతిపాదనలు పెట్టి శంకుస్థాపన చేయడం జరిగిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. తన తర్వాత వినోద్ కుమార్, తర్వాత బండి సంజయ్ టర్మ్ అయిపోయి మళ్లీ ఎంపీ అయి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉన్నారని, ఆయన ఈ ఫ్లైఓవర్ మాత్రం ఇలాగే ఉందన్నారు. పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్ను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఇక్కడ ఫ్లైఓవర్ రైల్వే పార్ట్ వరకు మాత్రమే ఆగి ఉంది. ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకొని పోవడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం నుండి దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఢిల్లీ వెళుతున్న అక్కడ సహచర ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకుని వెళతానని బండి సంజయ్ ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఉప్పల్ రైల్వే బ్రిడ్జ్ త్వరలో పూర్తి చేయాలని కోరారు. సభ్యుడిగా ఉన్నప్పుడు పంపిన ప్రతిపాదనల మేరకు ఈ యొక్క ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తదుపరి ఫౌండేషన్ వినోద్రావు గారు, దాని తర్వాత వినోద్రావు గారు తర్వాత బండి సంజయ్ గారు టర్మ్ అయిపోయి మళ్ళీ బండి సంజయ్ గారు ఎంపీఐ మంత్రి అండి. ఈ ప్రాజెక్టు మాత్రం ఈ యొక్క ఫ్లైఓవర్ మాత్రం ఇట్లనే ఉంది. నేను గౌరవ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రివర్గ సభ్యుడు గౌరవనీయులైనటువంటి బండి సంజయ్ గారిని కోరుతాను ఈ యొక్క ఉప్పల్ ఫ్లైఓవర్ను తొందరగా పూర్తి చేయించమని. రైల్వే పార్ట్ వరకే ఆగి ఉన్నది. మేము మన గౌరవ ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికి తొందరగా మూవ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తా. రేపు 2-3 రోజులు ఢిల్లీ పోయింది. ఢిల్లీ పోయినప్పుడు తప్పకుండా ఈ అంశాన్ని నేను కూడా సహచర మా కాంగ్రెస్ ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా. కానీ బాధ్యత గల ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారు ఇక్కడ ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం తొందరగా చేపించాలని కోరుతా ఉన్నాను.